గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ యాడమ్ విన్గార్డ్ అయితే ఈ ఫిలిం కి సంబంధించి ఆల్మోస్ట్ 5 hours కట్ ఉంది. అంటే ఫొటోస్ అయితే మాత్రం 5 గంటలకు సంబంధించి ఉంది. బట్ ఫిలిం కట్ చేసిన తర్వాత ఈ ఒరిజినల్ వెర్షన్ పర్ఫెక్ట్ బెస్ట్ అనిపించింది కాబట్టి ఆ రిమైండ్ అంతా కూడా తీసేసాం. నాకైతే మాత్రం దాన్ని డైరెక్టర్ కట్ గా ఎడిట్ చేయాలనే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది చాలా బాగుంది కదా, హిట్ అయిపోయింది కదా అనే సాటిస్ఫాక్షన్ లో ఉన్నానని కూడా ఆయన చెప్పారు. సో చాలా మంది తర్వాత డైరెక్టర్ యాడమ్ విన్గార్డ్ యొక్క ఎక్స్టెండెడ్ కట్ కూడా రిలీజ్ అవుతుంది అన్నట్టయితే న్యూస్ అప్పట్లోని కొద్దిగా రన్ అయింది. HBO Max లో రిలీజ్ అవ్వచ్చు అని కూడా అన్నారు. బట్ తర్వాత దాని గురించి ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఇది మాత్రమే కాదు గైస్, 2020లో రిలీజ్ చేద్దాం అనుకునే ముందు ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిలిం కి సంబంధించి స్టోరీ కూడా వాళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ గా వేరేగా అనుకున్నారు. ఆ స్టోరీని అయితే కంప్లీట్ గా చాలా విధాలుగా మార్చేశారు అనమాట. అది ఓన్లీ యాడమ్ విన్గార్డే కారణం కాదు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వకపోయి ఉంటే ఆ వెర్షనే వచ్చి ఉండేదేమో. సో ఆ మార్చేసిన స్టోరీ గురించి, దాంతో పాటు డిలీట్ చేసిన కొన్ని సీన్స్ గురించి అయితే మాత్రం రివీల్ అయింది. బట్ మరికొన్ని సీన్స్ అయితే మాత్రం క్లారిటీగా రివీల్ అవ్వలేదు. 5 hours ఫోటోస్ కదా, మొత్తం 5 hours కి సంబంధించింది అయితే మాత్రం రివీల్ కాలేదు. కానీ మనకి రివీల్ అయిన దాని ప్రకారం ఏముందో క్లారిటీగా ఈ వీడియోని తెలుసుకుందాం. నిజానికి స్టార్టింగ్ సీన్ అయితే మాత్రం ఈ ఫిలింలోని స్కల్ ఐలాండ్ లోనే స్టార్ట్ అయ్యేదంట. మెగా గాడ్జిల్లాని తయారు చేయడం కూడా స్కల్ ఐలాండ్ దగ్గరే అన్నట్టయితే మాత్రం స్టార్టింగ్ అనుకున్నారంట. నిజానికి ఫిలింలోని మెగా గాడ్జిల్లా డిజైన్ చూపించిన దానికన్నా ఆ ఒరిజినల్ డిజైన్స్ అయితే మాత్రం ముందుగా అనుకున్న దాని ప్రకారం కొద్దిగా స్కారీగా డిజైన్ చేద్దాం అనుకున్నారు. దాంతో పాటు సైజ్ కూడా గాడ్జిల్లాకి కాంగ్ కి చాలా హైట్ గా డిజైన్ చేద్దాం అనుకున్నారంట. బట్ వాళ్ళు ఎందుకు ఇంత హైట్ లో పెట్టకుండా మార్చేశారు అనే దాని గురించి అయితే క్లారిటీ లేదు గైస్. కాకపోతే ఫిలిం లోని మెగా గాడ్జిల్లా చూపించిన ఫైట్ సీక్వెన్స్ అనేది మరీ అంత ఎక్కువసేపు ఉండదు. ఇద్దరు కలిసి పోరాడుతున్నా కూడా నార్మల్ గా తక్కువ సేపులోనే ఫైట్ అయితే అయిపోతుంది. సో ఎంత పవర్ఫుల్ గా ఎంత హైట్ గా చూపించినా కూడా యూజ్ లేదు, వెంటనే అయిపోతుంది కాబట్టి. సో ఆడియన్స్ కూడా ఒకవేళ ఎక్కువసేపు డ్యూరేషన్ పెట్టి ఆ ఫైట్ సీక్వెన్స్ దాంతో అంత పెద్ద సైజ్ లో చూపించినా కూడా కొద్దిగా యాక్సెప్ట్ చేస్తుండ్రు. మరి వాళ్ళు ఎందుకు మార్చేసారో మనకు తెలియదు. కానీ మెగా గాడ్జిల్లా అయితే మాత్రం ఏపెక్స్ సైబర్నాటిక్స్ వాళ్ళు సీక్రెట్ గా స్కల్ ఐలాండ్ లోనే తయారు చేస్తున్నట్టు ఫిలిం స్టార్టింగ్ లోనే చూపిద్దాం అనుకున్నారంట. దానికి రీజన్ గాడ్జిల్లా ఒకవేళ సిగ్నల్స్ వచ్చినా స్కల్ ఐలాండ్ వరకు రాలేదని. బట్ కాంగ్ కి సిగ్నల్స్ వస్తాయి కదా, సో ఈ స్టార్టింగ్ ఫైట్ అనేది కాంగ్ తోటే స్కల్ ఐలాండ్ లోనే ప్లాన్ చేసుకున్నారంట. కాకపోతే మెగా గాడ్జిల్లా అప్పటికి కంప్లీట్ గా తయారవ్వలేదు. దీని నేమ్ కూడా స్టార్టింగ్ లోని మెగా గాడ్జిల్లా అని మెన్షన్ చేయరంట, మెకనైజ్డ్ జాయింట్ అని చెప్పి మెన్షన్ చేస్తారంట. అప్పటికి కంప్లీట్ గా కూడా తయారవ్వలేదు. దాంతో పాటు అక్కడ ఉన్న హోస్ట్ కంట్రోల్ చేస్తున్నాడు. కాంగ్ తెలివిగా దాన్ని అబ్జర్వ్ చేసేసి అయితే మాత్రం కొద్దిగా ఓడించడానికి ట్రై చేసినప్పటికీ గట్టి పోటీ చేసేదంట మెగా గాడ్జిల్లా. దాంతో ఒక పెద్ద థ్రెట్టే రాబోతుంది అని అయితే మాత్రం హింట్స్ ఇచ్చే విధంగా స్టార్టింగ్ లో చూపిద్దాం అనుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ లోనే కాంగే మెగా గాడ్జిల్లాను ఓడిద్దాం అన్నట్టు మళ్ళీ ప్లాన్స్ మార్చేసి ఫిలిం స్టార్టింగ్ సీన్ లోనే మెయిన్ విలన్ ని చూపించేస్తే కిక్కే ఉండదు. ఎందుకంటే ట్రైలర్ లో చూపించకుండా దాచాం అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. మనలాంటి వాళ్ళంటే ట్రైలర్ హిడెన్ డీటెయిల్స్ లోనే అబ్జర్వ్ చేస్తారు. కామన్ ఆడియన్స్ అయితే మాత్రం ఫిలిం ఎండింగ్ వరకు కూడా ఇలాంటి విలన్ గురించి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి సర్ప్రైజింగ్ గా ఉంచుదామని చెప్పి ఆ సీన్స్ పెట్టకుండానే మార్చేశారు. VFX కూడా వాటికి ఎలాంటి వర్క్ అవ్వదు, అవి ఐడియాస్ గా ఉంటున్నప్పుడే చేంజెస్ కంప్లీట్ గా మార్చేశారంట. కాకపోతే వీళ్ళిద్దరి కన్నా అదే కాంగ్ గాడ్జిల్లా కన్నా మెగా గాడ్జిల్లాని ఎక్కువ హైట్ లో చూపించి ఆ ఫైట్ సీన్స్ ని ఎక్కువసేపు పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా బాగుండేది. ఆ తర్వాత మరొక యాక్షన్ సీన్ అయితే మాత్రం పెడదాం అనుకునే పెట్టకుండా ఆపేశారు గైస్. దానికి రీజన్ ఏంటంటే డొమినియన్ కామిక్స్ లో మనకి స్కల్ ఐలాండ్ ఏ విధంగా డిస్ట్రాయ్ అయ్యింది, క్యామ్జోస్ కి కాంగ్ కి జరిగిన ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. నిజానికి ఇది ఫిల్మ్ స్టార్టింగ్ యాక్షన్ సీన్ గా ఫస్ట్ ఫైట్ గా పెడదామని అనుకున్నారంట. తర్వాత క్యామ్జోసే ఆల్మోస్ట్ స్కల్ ఐలాండ్ నాశనం అవడానికి కూడా కారణం అవుతుంది. ఒక పెద్ద తుఫాన్ వల్లనే ఈవీ ట్రైబ్ అంతా కూడా అంతరించిపోయినట్టు మనకు చూపించినప్పటికీ డొమినియన్ కామిక్స్ లో దీని గురించి కంప్లీట్ గా క్లారిటీగా ఉంటుంది. బట్ మాన్స్టర్స్ లోని స్కల్ ఐలాండ్ నాశనం అవడానికి కారణం క్యామ్జోస్ అన్నట్టు అంత క్లారిటీగా ఉండదు. అసలు ఈవీ ట్రైబ్ ఎలా నాశనం అయిందో కూడా మనకు చూపించరు, ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట. సో క్లారిటీ ఉండదు ఆడియన్స్ కి. సో తన హోమ్ మొత్తం నాశనం అయ్యే విధంగా ఒక ఎనిమిగా అప్కమింగ్ గా కంటిన్యూ చేసే విధంగా క్యామ్జోస్ ని చూపించాల్సిందే. బట్ ఎందుకు చూపించలేదంటే క్యామ్జోస్ ని ఒక పెద్ద విలన్ గా అప్కమింగ్ గా చూపిద్దామని అనుకుంటున్నారంట. ఇలా ఫస్ట్ ఫైట్ గా కాకుండా ఒక పెద్ద విలన్ గా పెద్ద థ్రెట్ గా చూపిద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో ఫస్ట్ ఫైట్ కు ఒకవేళ పెట్టాల్సి వస్తే ఖచ్చితంగా హీరో ఫస్ట్ ఫైట్ లో విన్ అవుతాడు కాబట్టి క్యామ్జోస్ ఈజీగా ఓడిపోయే విధంగా పెడితే బాగోదు. తర్వాత మళ్ళీ మెయిన్ విలన్ గా పెట్టినా కూడా ఆడియన్స్ గా అప్పుడు ఓడించేశాడు కదా అనే ఫీల్ లో ఉంటారు. సో అందువల్లనే పెట్టలేదంట. సో మరి చూడాలి క్యామ్జోస్ ని అప్కమింగ్ గా పెద్ద విలన్ గా అంటే ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కదా అప్కమింగ్ మాన్స్టర్స్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి. సో పక్కగా కాంగ్ యొక్క సపరేట్ సోలో ఫిల్మ్ లోనే పెద్ద విలన్ గా క్యామ్జోస్ ని పెట్టే అవకాశం ఉంటుంది, హాలో ఎర్త్ లోనే ఒక పెద్ద థ్రెట్ లాగా. ఆ తర్వాత మరొక చేంజెస్ లోనైతే మాత్రం లాన్స్ రైడిక్ క్యారెక్టర్ అసలు మాన్స్టర్స్ లో ఉందా లేదా అనేది కూడా ఎవరికి తెలియకుండా చేసేసారు యాడమ్ విన్గార్డ్ గారు. ఎందుకంటే ఒరిజినల్ ప్లాన్ లోని ఒరిజినల్ స్టోరీలోని లాన్స్ రైడిక్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ గా మోనార్క్ డైరెక్టర్ గా చాలా వరకు స్టోరీని లీడ్ చేసే విధంగా కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. జాన్ విక్ ఫిల్మ్స్ లో మీరు ఇతన్ని చూసే ఉంటారు.
బట్ ఇప్పుడు మాన్స్టర్వర్స్ లో ఉన్నాడా లేదా అనేది నేను చెప్పే వరకు కూడా మీలో చాలా మందికి అసలు తెలియదు. ఎందుకంటే అలా చేసేసారు. ఎందుకంటే దానికి కారణం చాలా తక్కువ సేపు మాత్రమే అసలు కనిపిస్తారా లేదా ఫిల్మ్ లో ఉండి ఏం చేశారు అన్నట్టు అనిపిస్తుంది కదా. బట్ యాక్చువల్ గా ఈయన క్యారెక్టర్ చాలా పెద్ద పోర్షన్ కంప్లీట్ గా మార్చేశారు. సారీ, మొత్తానికి లేపేశారు అనమాట. అసలు ఎగ్జిస్టెన్స్ చాలా మందికి తెలియదు. దానికి కారణం ఏంటంటే ఆడమ్ విన్గార్డ్ చెప్పారనమాట. ఫిల్మ్ లోని హ్యూమన్ క్యారెక్టర్స్ ఎక్కువయ్యాయి, వాటికి సంబంధించి సెపరేట్ బ్యాక్ డ్రాప్స్ చూపించే విధంగా కూడా డ్యూరేషన్ లోని ప్లాన్ చేసి పెట్టుకున్నారంట. కానీ తర్వాత ఆయనకి ఇంతమంది అయితే ఎక్కువ అయిపోతారని చెప్పి కొన్ని మంది క్యారెక్టర్స్ కి తగ్గట్టే స్టోరీని మెయిన్ గా ముందుకు నడిపించే విధంగా డిజైన్ చేసుకున్నారంట. ఆ క్యారెక్టర్స్ కి సంబంధించిన డ్యూరేషన్ మాత్రమే ఉంచి ఈ రిమైనడ్ హ్యూమన్ క్యారెక్టర్స్ బ్యాక్ డ్రాప్స్ గానీ ఆ ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం డిలీట్ చేశారంట. పర్సనల్లీ నాకైతే ఇది ఒక బ్యాడ్ డిసిషన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ లాంటి వెబ్ సిరీస్ లో అయినా సరే ఇలాంటి క్యారెక్టర్స్ ని కొద్దిగా మంచి స్కోప్ ఇచ్చే విధంగా కంటిన్యూ చేసినా సరే చాలా మంది కనెక్ట్ అవుతారు స్టోరీకి గానీ ఆ యూనివర్స్ కి. ఆ తర్వాత మరొక పెద్ద బ్యాడ్ డిసిషన్ ఏంటంటే అసలు గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తోటి ఎంటైర్ మాన్స్టర్స్ లో చాలా మందికి సెరిజావా క్యారెక్టర్ బాగా నచ్చింది. అలాంటి క్యారెక్టర్ కి సన్ క్యారెక్టర్ లోని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో చూపిస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద స్కోప్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ మోటివ్ ఏంటి, ఎందుకు ఉందో కూడా మనకు క్లారిటీ తెలియాలి. ఏపెక్స్ సైబర్నెటిక్స్ లోని ఒక ఎంప్లాయ్ గా చూపించారు. కాకపోతే రెన్ సెరిజావా ఎందుకు ఇలా మారాడు, వాళ్ళ ఫాదర్ అంటే రీసెర్చ్ అంతా కూడా ఈ గాడ్జిల్లా మీద, మాన్స్టర్స్ మీద, మోనార్క్ మీద పెట్టారు. చివరికి లైఫ్ కూడా వాళ్ళ గురించే అర్పించేశారు. అలాంటి హీరోయిక్ క్యారెక్టర్ కి కొడుకు క్యారెక్టర్ లో కంటిన్యూ చేసినప్పుడు అసలు ఆ కొడుకుని కూడా చాలా మందికి తెలియదు. జస్ట్ నేమ్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి, తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే స్టోరీ గురించి తెలుస్తుంది తప్ప తనే ఒక మెగా గాడ్జిల్లా విలన్ గా ఎందుకు మారాడు. అదే మొదట్లోని మెగా గాడ్జిల్లాని తనే కంట్రోల్ చేస్తాడు, తర్వాత తనకు తానుగా ఓన్ గా కంట్రోల్ చేసుకునేలాగా మారిపోతుంది. సో ఆ విధంగా పెట్టుంటే మాత్రం మంచి కనెక్షన్ ఉండేది క్యారెక్టర్ కి సంబంధించి కానీ స్టోరీకి సంబంధించి కానీ. ఆ తర్వాత స్కార్స్గార్డ్ క్యారెక్టర్ కి సంబంధించి బ్యాక్ స్టోరీ కొద్దిగా ఎక్స్ట్రా సీన్స్ అయితే ఫిల్మ్ లో కంప్లీట్ గా క్యారెక్టర్ ఏంటి అని దాని గురించి చూపించేవాళ్ళంట. బట్ చెప్పాలంటే డ్యూరేషన్ హ్యూమన్స్ కి సంబంధించి ఎక్కువైపోతుందని చెప్పి అవన్నీ డిలీట్ చేశారంట. బట్ అన్నిటికన్నా మేజర్ గా అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ సీన్స్ అయితే డిలీట్ చేశారు. అందులోని గాడ్జిల్లా అయితే మాత్రం హాలీవుడ్ కి వెళ్ళడం, అసలు అక్కడికి తను వెళ్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వెళ్ళడం మాత్రం కాదు, కాంగ్ తో కలిసి ఫైట్ స్టార్ట్ చేసే విధంగా యాక్షన్ సీన్ ఉండేది. బట్ ఆ హాలీవుడ్ సీన్ ని డిలీట్ చేశారంట. అసలు ఫిల్మ్ లోని గాడ్జిల్లా కాంగ్ మీద ముందుగా అటాక్ చేసే విధంగా సర్ఫేస్ మీదకి వచ్చినందుకు గాడ్జిల్లాకి నచ్చని విధంగా చూపించారు. బట్ యాక్చువల్ గా ఈ ఒరిజినల్ ప్లాన్ లోని కాంగ్ మొదటిసారి గాడ్జిల్లా మీద అటాక్ చేస్తుందంట. దానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్ స్కల్ ఐలాండ్ లోనే మెగా గాడ్జిల్లా తోటి ఫైట్ పెడదామని అనుకున్నారు కదా. సో ఆ తర్వాత మెగా గాడ్జిల్లా ఎలాంటి థ్రెట్, గాడ్జిల్లా కూడా అలాంటిదే అన్నట్టు కాంగ్ ఫీల్ అయ్యే విధంగా స్టార్టింగ్ ఫైట్ స్టార్ట్ చేసే విధంగా పెట్టిందిరంట. బట్ ఎప్పుడైతే ఆ స్టార్టింగ్ లోనే విలన్ చూపిస్తే బాగోదు, సర్ప్రైజ్ పోతుంది అని అనుకున్నారో అప్పుడే ఈ సీన్ ని కూడా ఈ స్టోరీలో కూడా చేంజెస్ చేశారు. బట్ అసలు గాడ్జిల్లా హాంకాంగ్ నుండి డైరెక్ట్ గా హాలీవుడ్ కి కన్నం పెడుతుంది కదా, అప్పుడు కాంగ్ బయటకు వచ్చేలా కాదు, గాడ్జిల్లా హాలీవుడ్ కి వెళ్లి అక్కడ థ్రోన్ దగ్గర కూర్చున్న కాంగ్ తోటి ఫైట్ స్టార్ట్ చేసే విధంగా ఇద్దరికి ఫైట్ అయితే హాలీవుడ్ లో ప్లాన్ చేశారంట. బట్ తర్వాత తీసేయడానికి కారణం ఏంటంటే గాడ్జిల్లా మోస్ట్లీ సర్ఫేస్ ని ప్రిఫర్ చేస్తుంది, హాలీవుడ్ లోకి వెళ్దామని అనుకోదు. ఎందుకంటే ఫ్యూచర్ ఆల్ఫా లెజెండ్ గా కూడా హాలీవుడ్ కి కాంగ్ ఉంటాడు కాబట్టి గాడ్జిల్లా హాలీవుడ్ ని అసలు ప్రిఫర్ చేసే విధంగా పెట్టినా బాగోదు. దాంతో పాటు ఆ తర్వాత మళ్ళీ హాంకాంగ్ కి వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ఫైనల్ క్లైమాక్స్ బ్యాటిల్ అయితే మెగా గాడ్జిల్లా తోటి పెట్టాలి కదా, అది హాలీవుడ్ లో పెడితే బాగోదు. సో హాంకాంగ్ లోనే అక్కడ అంతా జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ వీళ్ళిద్దరూ బయటికి రావడం, మెగా గాడ్జిల్లా తోటి ఫైట్ చేయడం ఇదంతా కూడా కన్విన్సింగ్ గా అనిపించింది కాబట్టి ఆ సీన్ ని పెట్టడం కరెక్ట్ కాదని తీసేశారు. బట్ గైస్ ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా కూడా ప్రూఫ్స్ తో సహా చూపించాను. బట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో వన్ ఆఫ్ ది క్రూ మెంబర్ గా నేను పనిచేశాను. అందులో ఒక వైలెంట్ సీన్ ని డిలీట్ చేశారని చెప్పి ఒక అతను అయితే రెడిట్ లో పోస్ట్ పెట్టారు. అతను నిజంగా క్రూ మెంబరా అది రీల్ అనేది మనకు తెలియదు. కానీ ఈ హాంకాంగ్ ఫైట్ అయితే మాత్రం చాలా వైలెన్స్ గా, అంటే ఆల్మోస్ట్ బ్లడ్ వచ్చే విధంగా, గాడ్జిల్లా తోక కట్టే విధంగా, దాంతోపాటు కాంగ్ కి కూడా మొత్తం బ్లడ్స్ వచ్చే విధంగా ఘోరంగా చూపిద్దాం అనుకున్నారంట. ఆ డిలీటెడ్ సీన్ కి విఎఫ్ఎక్స్ అయితే యాడ్ చేయలేదు. ఇది ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి థియేటర్స్ లో ఇంత పెద్ద ఫిల్మ్ కి ఇలాంటి వైలెన్స్ పెడితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి HBO Max లోని డైరెక్టర్ కట్ గా రిలీజ్ చేసిన బాగున్ను అనేది అతను అన్నాడు. కాంగ్ తన యాక్స్ తోటి గాడ్జిల్లా తోక మీద, లెగ్ మీద గట్టిగా గాయాలు చేసే విధంగా ఆ సీన్ లో పెట్టడానికి ట్రై చేశారు అన్నట్టు అతను అన్నాడు. కింద కొంతమంది కామెంట్ సెక్షన్ లో నమ్మేది ఎలాగా, ఏదైనా ఐడి కార్డు ఏదైనా పెట్టు అని చెప్పి కూడా అడిగారు. బట్ అతనైతే మాత్రం నా ఐడి కార్డు, నా డీటెయిల్స్ ఇక్కడ పోస్ట్ చేస్తే ఎవరికైనా తెలిస్తే నాకు మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఛాన్స్ రాదు, దాంతో పాటు ఇల్లీగల్ గా మూవీ టీం వాళ్ళు నా మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రివీల్ చేయలేను అనేది అన్నాడు ఆయన. బట్ మనమైతే మాత్రం కంప్లీట్ గా నమ్మేలేం కదా నిజంగా అంత వైలెన్స్ సీన్ ని అంత ఘోరంగా పెట్టారా అని చెప్పి. బట్ ఇదైతే మాత్రం జస్ట్ నార్మల్ చెప్పా, ఇప్పటిదాకా మిగిలినవన్నీ కూడా ప్రూఫ్స్ సహా పెట్టా. సో మరి ఈ రిలేటెడ్ సీన్స్ లో మీకు ఏది ఉంటే బాగుండు పర్ఫెక్ట్ గా ఫిల్మ్ లో, అంటే ఇది ఉంటే బాగుండేది బ్రో అనవసరంగా తీసేశారు అని అనిపించిందో వాటి గురించి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.